ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానము కొరకై మత్తయి శుభవార్తలో నుండి 9వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయా పట్టణాలు గ్రామాలు సంచరిస్తున్న సమయంలో యేసు ప్రభు వారి దగ్గరకు అనేక మంది వివిధ సమస్యల చేత, రోగముల చేత, మరి పరిస్థితులు అంటే రకరకాల పరిస్థితులు ఉన్నవారు అందరూ కూడా ఆయన దగ్గరికి రావటం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఈ లేఖనములో చూడండి, 35వ వచనం చూస్తే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణములందును గ్రామములందును సంచారము చేశాను. అంటే ఆయన దగ్గరకు వస్తున్న వివిధ రోగాలతో సమస్యలు బాధపడుతున్న వారిని చూచి ఆయన మరి స్వస్థపరుస్తూ వారిని చూచినప్పుడు అంటున్నాడు, ఆయన ఆ సమూహమును చూచి ఎందుకు కనికరపడుతున్నాడు అంటే, కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. అంటే వారు ఎలాగున్నారు, ఏ పరిస్థితులు అంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని ఆ సమూహాన్ని, ఎందుకంటే వారు యేసు ప్రభు వారిని గురించి తెలుసుకున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడికే మరి పరుగులెత్తుకుని వస్తున్నారు. ఎందుకంటే వివిధ సమస్యలతో ఉన్నారు, వివిధ బాధలతో రోగాలతో పీడించబడుతున్నారు, దెయ్యముల చేత బాధించబడుతున్నారు, బంధకాలలో ఉండిపోయారు. వివిధమైన అంటే రకరకాల బంధకాలు, రకరకాల రోగాలు, సమస్యలు, వ్యాధులు, బాధలు వాటితో పీడించబడుతుంటే యేసు ప్రభు దగ్గర రాగానే వారికి విడుదల కలుగుతుంది. ఆయన వారిని స్వస్థపరుస్తున్నాడు. అయితే ఆ సమయంలో ప్రభు వారి మీద కనికరపడ్డాడు. ఎందుకు కనికరపడుతున్నంటే, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, అలాగ చెదిరి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అలాగున సంచరిస్తూ మరి రోగములను, బాధలను, అనేకమైన పరిస్థితులు ఉన్న వారికి విడుదల కలుగజేస్తూ వారి మీద జాలి చూపడం మనం చూస్తున్నాం. ఈ రోజున మన జీవితంలో కూడా మరి ప్రభు సన్నిధికి నీవు రాగలుగుతున్నావా? ప్రభువే నీకు కాపరిగా ఉండి నిన్ను నడిపిస్తాడు అనే ఒక ఆలోచన, విశ్వాసం కలిగి ఉంటున్నావా? ఎందుకంటే ఆయన దగ్గరకు వస్తే ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా విడుదల కలుగుతుందనే విషయాన్ని తెలుసుకోగలగాలి. ముందు మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి విషయంలో మనకు సమస్యకు విడుదల, ప్రతి విషయంలో మనకు సహాయం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు, ఆయన మనకు సహాయకుడై ఉన్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధమైన సమస్యకైనా విడుదల కలుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకుని రాగలిగినప్పుడు ఆయన మన మీద కనికరపడతాడు. ఆనాడు ఆయన దగ్గరకు వస్తున్నటువంటి సమూహం చూసి కనికరపడ్డాడు. వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న పరిస్థితులు, ఎందుకంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం రక్షణ పొంది దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకు వేడుకుంటూ మనకున్న స్థితిగతులు ఏదైనా కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన స్థితిని చూసి అసహించుకునే దేవుడు కాదు, కానీ మన పరిస్థితిని చూసి విడుదల కలుగజేస్తాడు, జాలి చూపుతాడు, కనికరము చూపుతాడు. ఎందుకంటే ఆయనే మన కాపరి, ఆయనే మన సహాయకుడు. కాబట్టి ఈ రోజున ఈ సందేశం వింటున్న వారు ఆలోచిద్దాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం. కానీ ఆయన దగ్గరకు వస్తే ఆయన మనకు విడుదల, సహాయము అనుగ్రహించి, అంటే ఆ బంధకాల నుంచి విడుదల, ఆ రోగం నుంచి స్వస్థత, ఆ బాధల నుంచి విడుదల కలుగజేసి ఆయనే మనకు సహాయకుడై ఉంటాడు. కాబట్టి మనము ఆయన దగ్గరకు రావటం, ఆయనకు మన స్థితిని చెప్పుకోవటం, మన పరిస్థితులను బట్టి ఆయన వైపు అంటే ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూసినప్పుడు తప్పకుండా ఆయన మనపై జాలి చూపుతాడు. ఒకానొక సందర్భంలో పౌలు భక్తుని సేవా జీవితంలో ఎదురైనటువంటి ఒక పరిస్థితి మనం గమనించినట్లయితే, పౌలు వెంట నడుస్తున్న శిష్యుల పరిస్థితిని ఆ సమయంలో ఎదురైన పరిస్థితి, తన వద్ద ఉన్న ఎపఫ్రోదితును గూర్చి మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండేను, కానీ దేవుడు అతనిని కనికరించాను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకున్నట్టుకై నన్ను కనికరించాను. ఎపఫ్రోదితును గూర్చి మాట్లాడుతూ ఈ మాట, నిజముగా అతడు ఏమై ఉన్నాడట, రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని
కనికరించాడు. ఎప్పుడైతే దేవుని కనికరము ఆ ఎపఫ్రోదితు మీదకు వచ్చిందో అతడు అంటే ఆ సమస్య నుంచి, ఆ రోగము నుంచి స్వస్థత, విడుదల పొందటం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, నాకు దుఃఖము కలగకున్నట్లుగా మరి పౌలు భక్తుని జీవితంలో కూడా దేవుని కనికరాన్ని పొందటం. ఎప్పుడైతే మనం దేవుని కనికరాన్ని పొందగలం, ఎందుకంటే ఆయన కనికరము చూపే దేవుడు ఆయన, అప్పుడు మన దుఃఖము అనేది తొలగిపోతుంది, రోగం నుంచి విడుదల కలుగుతుంది. ఎందుకంటే ఎన్నోసార్లు శరీరాన్ని స్వస్థత అనేది మనం పొందుతున్నాం, ఆనందంగా ఉంటాం నిజమే, కానీ కొన్నిసార్లు శరీరానికి కాదు బాధ, అంతరంగములో మనోచింత, మనోవేదన, బాధ, కొన్నిసార్లు అన్నీ ఉన్నా కానీ ఏదో దిగులు, ఏదో వేదన, ఏదో బాధ. శరీరానికి ఇబ్బంది లేదు, స్వస్థత పొందుతున్న బాగానే ఉన్నాం, కానీ తెలియకుండానే ఒక రకమైన చింత మనల్ని వెంటాడుతుంది. కొంతమందికి ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాననే ఒక వేదన, కొంతమందికి భౌతికంగానే కొన్ని బాధల్లో చిక్కుడిపోతున్నాను వేదన, కొంతమందికి రకరకాల సమస్య, తెలియని ఒక రకమైన మనోచింత, అది ఏంటో తెలియని పరిస్థితి. కానీ దేవుడు కనికరము చూపేవాడనే సంగతిని నీవు ఆలోచిస్తే, ఆనాడు నాకు దుఃఖము కలగకుండానట్లు నన్నును కనికరించాలని పౌలు భక్తుని సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే, కొన్నిసార్లు ఈ సమాజంలో లేకపోతే మన కుటుంబ వ్యవహారాల్లో రకరకాల ఆత్మీయ విషయాల్లో మనకు ఎదురవుతున్న దుఃఖము కానీ, వేదన కానీ, ఏదైనా కానీ దేవుని సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు దేవుని కనికరాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ ఎపఫ్రోదితు విషయంలో ఏం జరిగింది? నిజముగా అతడు ఏమండి రోగి ఉండి చావునకు సిద్ధమై ఉన్నాడు అంటాడు. ఏమైనా రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించినావు. ఆ కనికరమును బట్టి, అక్కడున్న పరిస్థితి అన్నిటిని బట్టి దేవుని సహాయం పొందగలుగుతాం. ఈరోజు మనం ఏ విధంగా కనికరం పొందుతున్నాం? ఆనాడు ఆ సమూహమును చూసినప్పుడు వారి మీద కనికరపడ్డాడు. అయ్యో వీరు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు, వారి దగ్గరకు వస్తున్న వారిని, ఆయన దగ్గరకు వస్తున్న వారిని స్వస్థపరుస్తున్నారు, మరి దేవుని రాజ్య సువార్తను గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మన జీవితంలో మన స్థితి ఎటువంటిదైనా, మన పరిస్థితి ఎలాంటిదైనా, మనకున్నటువంటిది శరీరానికే కానీ అంతరంగానికే కానీ ఏ విధములో మనం కొంతమందికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికీ చెప్పలేని పరిస్థితి, అయ్యో నాకు ఈ బాధ, రకరకముల దోషములు, బాధలు, వేదన, ఎన్నో చింతలు. అయితే ప్రభు మనకిచ్చిన వాగ్దానం, ప్రభు మనకిచ్చిన ధైర్యం ఏంటంటే, మీ చింత యావత్తు నా మీద వేయుడి, నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నాడు. ఏమండి, నా ఎద్దుకు వచ్చి ఎంతమంది బయటకు త్రోసివేయను అంటున్నాడు. ఈ రోజున మన పరిస్థితి ఎటువంటిదైనా కానీ ఆయన కనికరము చూపే దేవుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మరణాపాయం నీ ఎద్దుకు రాని, ఆటంకములు రాని, ఎన్నో నిందలు రాని, బాధలు రాని, నేను బతకటమే కష్టమేమో నువ్వు అనుకోని ఇటువంటి పరిస్థితి నీ వద్దకు రాని, కానీ ఆయన సన్నిధికి వచ్చి వేడుకుంటే కనికరము చూపే దేవుడు ఆయన. ఆ స్థితి నుండి నీకు విడుదల కలిగిస్తాడు. ఏ అపాయమైన, కష్టమైన, మరణమైన, వేదనైన, బాధ అయినా వాటిని విడుదల కలిగించి నూతన ఆశీర్వాదాలతో ఆయన తృప్తిపరిచే దేవుడు. నూతన దీవెనలు, ఆశీర్వాదాలు ఎన్నో ఇచ్చి దేవుని కనికరం మనపై చూపుతాడు. ఆ కనికరము పొందుట ద్వారా మనం బ్రతకగలుగుతాం, దేవునిలో ముందుకు సాగగలుగుతాం, దేవుని సహాయం పొందుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. కనుక ఆయన కనికరము చూపే దేవుడు అనే విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు ఉన్న పలంగా నీ స్థితిని ఏదైనా కానీ ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకోగలుగుతావు. అయ్యో నేను చెప్పుకోలేని పరిస్థితి ఇది, నోటితో నేను చెప్పలేను, ఆయన దగ్గర అడగలేను, ఏది లేదండి. ఏదైనాను ఆయన కనికరిస్తాడు. ఎటువంటి స్థితి అయినా మనుషులు అపార్థం చేసుకోవచ్చు, కానీ అసహ్యమైనదే కావచ్చు, ఏదైనా కానీ ఆయన దగ్గరకు వస్తే ఆ రోగము నుంచి, ఆ పాపము నుంచి, ఆ యొక్క బాధల నుంచి విడుదల కలిగించి కనికరము చూపేది. మనుషులతో చెప్పుకుంటే అసహ్యంగా అనిపిస్తుంది, తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రభుతో నువ్వు చెప్పుకోగలిగినప్పుడు ఏ రోగమైన, ఏ బాధ అయినా, ఏ అవిధేయత అయినా, ఏ అపవిత్రత అయినా, ఎటువంటి మరి పరిస్థితి అయినా కానీ ఆ స్థితి నుండి, ఆ బంధకాల నుంచి, ఆ యొక్క పరిస్థితుల నుంచి విడిపించే దేవుడు, కనికరము చూపే దేవుడు. అలాగూ ఆయన చూపిన కనికరమును బట్టే మనం ముందుకు సాగగలుగుతాం, సహాయాన్ని పొందగలుగుతాం, దేవుని కృపలో ముందుకు నడిపించగలుగుతాం. కాబట్టి సందేశం ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ స్థితి, మన స్థితి ఎవరిదైనా కానీ, ఎటువంటి స్థితిలో మనం ఉన్నా కానీ ఆయన మన మీద కనికరము చూపే దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించి, మన స్థితిని పట్టుకొని, మన పరిసరాన్ని బట్టి ఆయన దగ్గరకు వచ్చి మోకరించి అడిగినప్పుడు తప్పకుండా జాలి చూపి, కనికరం చూపి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతి వారం అడుగుదాం, దేవుని సహాయం కొరకు వేడుకుందాం. మీకు నాకు దేవుడి కృపనిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి,
నీవు కనికరము చూపే దేవుడు కనుక నీకు వందనాలయ్యా. ఈ సందేశం నాలో మాలో ఫలింపజేసి నీ కనికరం పొందుకొని నీ సేవలో ముందుకు సాగే కృపద ఇచ్చామని, మీరే అక్కడే ఆ బలమును, శక్తిని, ఆయుష దీర్ఘాన్నిచ్చి కాపాడమని నీ కనికరం మాపేచ్చు మన యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.